గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైనాదీప్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్ బంగాళదుంప వండుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టమాటా, బంగాళదుంప, క్యాప్సికమ్, వంకాయ. ఏంటి నీళ్ళలో పెట్టానని ఆలోచిస్తున్నారా? వంకాయ అయితే పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల నేను గిన్నె నీళ్ళు వేసి అందులో ఉప్పేసి వంకాయలు అయితే పెట్టాను. అదనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగిద్దాం. గిన్నె అయితే పెట్టేసాము. ఇప్పుడు ఇందులో అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. హీట్ ఎక్కాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తున్నా. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ వేసింది. ఇది బ్రౌన్ కలర్ కొంచెం వేగితే అప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడైతే బంగాళదుంపలు వేసేస్తున్నాను. ఇప్పుడైతే క్యాప్సికమ్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వేసేస్తున్నాను. ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకుంటే మనకి అన్ని కలుస్తాయి. అండ్ తగినంత సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకుందాం. తగినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను. సాల్ట్ అయినా కల్లుప్పైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుందాం. సిమ్లో పెట్టకూడదు, అలాగనే హైలో పెట్టకూడదు, మీడియంగా అయితే నేను పెడుతున్నాను. ఓకే, దీని మీద అయితే ఇప్పుడు మూత అయితే పెట్టేసాను. సో అదనమాట, బాగా మగ్గాలి. 5 minutes అయితే మూత తీసాక మనం వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవడమే. వంకాయలు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము. కాబట్టి ఇప్పుడైతే మూత అయితే వేసుకుంటున్నాను. కొంచెం బాగా మగ్గాలి. ఎంత బాగా మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుంది. చూసారా గైస్, ఇలా వాటర్ వస్తున్నాయి. ఇంకా బాగా వాటర్ రావాలి. ఇప్పుడైతే బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే కలుపుతున్నాను ఫ్రెండ్స్. 2 minutes కలుపుకోలేదంటే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడైతే ఏం అడ్డుకోలేదు, బాగానే ఉంది. మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే కలుపుకున్నాం కాబట్టి. ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా, ఒకసారి కలుపుకుందాము. ఇలాగ మిక్స్ చేస్తాం కదా, 2 minutes మూత తీసి కలుపుకోవాలి, లేదంటే అడుగున అంటుకుపోద్ది. కలిపేసుకున్నాం కాబట్టి ఇంక మూత పెట్టేస్తాను. చాలామంది కుక్కర్లో పెడతారు. కుక్కర్లో పెడితే బాగా మెత్తగా అయిపోతుంది. సో అందుకే నేను కుక్కర్లో పెట్టకుండా ఇలాగా 2 minutes కలుపుకునేలాగా మంచిగా బాగుంటుందని ఇలా వండుతున్నాను అనమాట. మూత అయితే పెట్టేసా. చాలా సాఫ్ట్గా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే కారం అయితే వేసేస్తున్నాను. కారం మీకు నేను ఎప్పుడు చెప్పను కాబట్టి ఎవరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి. నేను ఎక్కువ వేసానంటే మేము నాకు ఇప్పుడు ఇద్దరు వేసేస్తుంది. సో అందుకే 1.5 స్పూన్ అనేది వేస్తున్నాను కారం. గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అది ఒకసారి కలిపేసుకుందాం. హైలో అయితే పెట్టకూడదు, మీడియంగా అయితే పెడుతున్నాను నేను. మీడియంగా పెట్టేస్తాం కదా, ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. కొత్తలు ఆడుతుంది. ఇప్పుడైతే కలుపుకుందాము. ఇదనమాట. ఒకసారి టేస్ట్ అనేది నేను ఇప్పుడే చూసాను. ఉప్పు సరిపోలే, ఉప్పు అయితే వేసాను కొంచెం. సో కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కలిపేసుకొని 1 నిమిషం ఉంచి కట్టేసుకోవడమే. ఎంత కలర్ఫుల్గా ఉందో. సరే 1 నిమిషం అయితే మూత పెట్టేద్దాం. కొత్తిమీర వేసాం కాబట్టి. మంచి వాసన వస్తుంది. ఇంకా అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ అయితే కట్టేసుకున్నట్టే. స్టవ్ కట్టేస్తున్నాను అంతే. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట. చాలా ఎమ్మీగా కలర్ఫుల్గా బాగుంది. టేస్ట్ అయితే చేసా, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.